ఈ పాస్టర్ అజయ్ కుమార్ బాగా రెచ్చగొట్టింది పాస్టర్ ప్రవీణ్ ఉదంతా అన్నట్టు పెట్టుకునేది హత్యేనని చెప్పి రచ్చరచ్చ చేసింది ఆయనతో పాటు ఒక వ్యక్తి, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడట, జాన్ బెనిలింగం. తను ఏకంగా ఊచకోత కోసేస్తా లాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. అతన్ని ఇప్పుడు పోలీసులు విచారించారు. అబ్బాయి నా దగ్గర ఏ ఆధారాలు లేవు, ఆవేశంతో మాట్లాడేశానంటూ అతను ఇచ్చినటువంటి వివరణ ఇప్పుడు ఈ పాస్టర్ ప్రవీణ్ ఉదంతంలో రెచ్చగొట్టుడు వ్యవహారాల వెనకాల ఉన్నదానికి సజీవ సాక్ష్యం. పాస్టర్ ప్రవీణ్ పగడాలది ఖచ్చితంగా వచ్చే, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఒక్క క్షణం బైబిల్ పక్కన పెడితే ఊచకోత కోస్తాం, మమ్మల్ని కెలకద్దు, మేము మంచోళ్ళం కాదు, మూర్ఖులు, మాతో పెట్టుకోదు కబడ్దారంటూ రాజమండ్రి ఆసుపత్రి దగ్గర జనాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి రెచ్చిపోయినటువంటి ఎవరైతే ఈ జాన్ బెన్నిలింగం ఉన్నారో తనని రెచ్చగొట్టేలా మాట్లాడిన అతని మీద కేసు నమోదు చేసి రాజానగరం పోలీసులు విచారణకు పిలవడంతో నిన్న 11 గంటలకి అక్కడికి వెళ్ళి నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం తను విచారించింది. ఆ రోజు జనాలను చూసి ఆవేశంతో మాట్లాడాను, మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశం ఏం లేదు, పాస్టర్ని హత్య చేశారనడానికి నా దగ్గర ఎట్లాంటి ఆధారాలు లేవు అంటూ చెప్పాడు. తన వీడియోని ఎడిట్ చేసి మార్పింగ్ చేశారంటూ ఇంకో కొత్త ఆరోపణ కూడా చేసుకొచ్చాడు అనమాట. విచారించినటువంటి పోలీసులు తన నుంచి స్టేట్మెంట్ తీసుకుని విడిచిపెట్టారు. ప్రవీణ్ మృతి మీద ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని కోరామని సీఎం ఉమామహేశ్వరరావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.